ఒకరోజు పార్వతీదేవికి విపరీతమైన ఆకలి వేస్తుంది. శివుడి దగ్గరికి వెళ్లి, స్వామి నాకు బాగా ఆకలిగా ఉంది, తినటానికేమైనా కావాలి అని అడుగుతుంది. కాని శివుడు పార్వతీదేవిని పట్టించుకోకుండా ఏదో ఆలోచించుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో పార్వతీదేవికి విపరీతమైన ఆకలి కారణంగా ఏది పడితే అది తినడం ప్రారంభిస్తుంది. ఎంత తిన్నా, ఏది తిన్నా పార్వతీదేవికి ఆకలి తీరదు. దీంతో అక్కడికి వచ్చిన పరమశివుడు, దేవి నీకేమైనా మతి భ్రమించిందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. పార్వతీదేవి ఎదురుగా ఉన్నది శివుడు అని కూడా పట్టించుకోకుండా విపరీతమైన ఆకలి ఉండటంతో శివుణ్ణి కూడా మింగేస్తుంది. దాంతో పార్వతీదేవి ఆకలి తీరుతుంది. దీంతో శివుని గొంతులో ఉన్న విషం ప్రభావంతో పార్వతీదేవి ముసలిదానిలాగా కాంతిహీనంగా మారిపోతుంది. పార్వతీదేవికి భర్త లేని కారణంగా వైధవ్యంగా ఉండే దోమతిలాగా పిలువబడతావు అంటూ శివుడు శాపం పెడతాడు. దీంతో తప్పు తెలుసుకున్న పార్వతీదేవి శివుణ్ణి బయటకు రప్పిస్తుంది.